హాయ్ అండి, ఆహార ప్రియులకి స్వాగతం. ఈరోజు రెసిపీ మినప్పప్పు రోటి పచ్చడి. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 10 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, ఆ స్పూన్ జీలకర్ర వేసి ఈ ఎండుమిర్చిని లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి. అదే ఆయిల్లో 1/2 కప్పు వరకు మినప్పప్పును వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన ఉంచుకుందాము. అదే ఆయిల్లో గుప్పెడంత కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్లో 1-2 టమోటాలని వేసుకొని మెత్తగా మగ్గించుకోవాలి. నేనైతే ముందుగానే చింతపండు అనేది నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న చింతపండుని మిక్సీలో వేసుకొని వేయించుకున్న ఎండుమిర్చి, ఉప్పుని వేసుకొని ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకొని మినప్పప్పును కూడా వేసేసి కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత టమోటాలు కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే మినప్పప్పు రోటి పచ్చడి రెడీ అండి. 1 ఉల్లిపాయని కట్ చేసి వేసుకుంటే ఈ రోటి పచ్చడి అనేది చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.